ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు మీరు మనుషులైతే కదా మీకు హాని చేయకుండా ఉండడానికి. ఏంది తిరుపతి, నోరు జారుతా ఉండావు? జరిగిన సంఘటనకి మా అన్నయ్యకి ఏ సంబంధం లేదు. మీరే ప్లాన్ చేసి మా అన్నయ్యని కావాలని ఇరికించారు. హోటల్ పెట్టుకుని దోశలేయకుండా మా బోటోలతో పెట్టుకున్నాడు మీ అన్న. ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా ఊరు ద్రద్దామని పోతే ఇట్టాగే ఉంటది మరి. అర్థమైందండి, ఇదంతా మీరు చేసిన ఘనకార్యమని బాగా అర్థమైంది. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నా మీరు వినట్లేదు కదా తిరుపతి. అందుకే ఎట్ట మాట్లాడినా. ఆ గంగనే నేనేం చేయలేదు. ఆడే మంచి చేయడానికి వెళ్ళి ఊరందరి దృష్టిలో నేరస్తుడయ్యాడు. హాస్పిటల్లో చేరిన జనంలో ఏ ఒక్కరు సచ్చినా అంతకుడు కూడా అవుతాడు. ఊరు ప్రెసిడెంట్ అవ్వాలని ఓట్లేశారు, కానీ వీడు హంతకుడయ్యేలా ఉన్నాడు తిరుపతి. మాయా, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం మీకొచ్చేమో కానీ మా అన్నయ్యకి తెలీదు. మా అన్నయ్య మంచితనాన్ని అడ్డు పెట్టుకొని దెబ్బ కొట్టాలని చూస్తే మాత్రం మీకేం మంచిది కాదు. నిజం బయటపడక గంగ అరెస్ట్ అయి ఉండొచ్చు, కానీ రేపు మీరు గంగను ప్లాన్ ప్రకారం ఇరికించారని తెలియాలి. అవే నీళ్లు మీతో తాగించి మిమ్మల్ని కూడా హాస్పిటల్ బెడ్ పైన పడుకోబెడతాడు. ఇద్దరు ఆడోళ్ళు కలిసి నా మీద యుద్ధానికి వచ్చినారా? మా అన్నయ్యతో ధర్మంగా యుద్ధం చేయాలనుకోండి, కానీ ఇలా తప్పుడు మార్గంలో మా అన్నయ్యని ఓడించాలనుకోవడం దుర్మార్గం. ఏం చేసినవ నాగవల్లి అట్ట అంటాడావు? గంగను అన్యాయంగా ఇరికించారు, అది చాలదా? తస్సదియ్యా, నువ్వు కూడా అట్ట అంటావేం తిరుపతి? దీనికి నాకు ఎట్టాంటి సంబంధం లేదని నీకెన్నిసార్లు చెప్పాలా? అర్ధరాత్రి ఎవరో ఫోన్ చేశారు, మీరు మాట్లాడుతుంటే అనుమానం వచ్చింది. సీనప్ప ఫోన్ చేసినాళ్లే. ఏ మందులెత్తే పంటలు బాగా పండుతాయని అడిగితే చెప్పినాన్లే. ఆ మందులేనా మావయ్య వాటర్ ట్యాంక్ లో కలిపింది? నాగవల్లి, ఓపిగ్గా ఎంటా ఉండానని నోటుకొచ్చిందలా నీకో, తర్వాత నువ్వే బాధపడతావు. కోడలు నిలదీస్తే తిడతారు, కొడుకు తప్పు చేస్తే సంతోషపడతారు. మీలోనే ఇన్ని తేడాలుంటే ఇక ఈ దుర్మార్గాలు ఎలా ఆగుతాయి? మీ కొడుకు ఎలా మారతాడు? అర్ధరాత్రి దేవబాబా ఇంట్లో లేడత్తా. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో తెలీదు. నేను మంచినీళ్ళ కోసం లేచాను, చూస్తే గదిలో దేవబాబా కనిపించలేదు. మంచినీళ్ళు తాగడానికి పోయి ఉండడమోలే. ఏ మంచినీళ్ళండి? ఆంజనేయ స్వామి గుడి వెనకాలందే మంచినీళ్ల ట్యాంకు, ఆ మంచినీళ్లేనా? ఈరోజు విషయం కలిపింది కూడా అదే నీళ్లలోనా? అంటే ఈ పని వాడే చేసుంటాడు. అబ్బోడి మీద నిందేస్తావేంది? తప్పు చేసిన ఆ గంగగాడు అరెస్ట్ అయినాడు కదా. ఏ తప్పు చెయ్యలేదంటే ఇడిసి పెడతారు. తప్పు చేసింది గంగే అని తెలిస్తే జైల్లోకి తోసేస్తారు. జనాలు ఓట్లేసి గెలిపించినా వాళ్ళు తాగే నీళ్ళని కల్తీ చేసినాడు కదా, చెప్పకూడు తింటాడు. మా అన్నయ్య ఏ తప్పు చేయలేదని తెలియాలి. తను జైలు పాలు అవ్వడానికి కారణం మీరని తెలిస్తే మాత్రం అన్నం ముద్దలు మీకు పిండంగా చేసి పెట్టకపోతే నా పేరు నాగవల్లే కాదు, పేరు నాగవల్లే కాదు, పేరు నాగవల్లే కాదు. ప్రెసిడెంట్ గారు టీ. ఏంటది? టీ సార్. సర్పంచ్ గారికి సేవలు బాగానే చేస్తున్నావు, కానీ ముద్దాయిగా అరెస్ట్ అయిన వాడు ఎంత పెద్దవాడైనా సరే సేవలు చేయకూడదని నీకు తెలీదా? తెలుసు సార్. మరేంటి? టీ సార్ తాగుతాడేమోనని. ఇదే మీరే ఇస్తారా సార్? చెవుడా? పట్రా.
బాగా కాలుతుంది. టీ కాదు, గంగకి మండుతుందంటున్నాను. దేవరాజ్, నీతిగా నిజాయితీగా ఉండేవాడు ఎంత ధైర్యంగా ఉంటాడో నీకు తెలీదు. ఎందుకంటే వాటికి అర్థమే తెలియని వాడివి నువ్వు. నువ్వు లాకప్లో వేసినంత మాత్రాన నా భవిష్యత్తు ఏమైపోతుందోనన్న భయం నాకు ఏ కోశానా లేదు. ఎందుకంటే నేను తప్పు చెయ్యలేదు కాబట్టి. గంగా, అక్కడ జనాలు చావు బతుకుల్లో ఉన్నారు. నువ్వేమో ఏమీ జరగనట్టు మాట్లాడుతున్నావు. నలుగురు ప్రాణాలు పోయాయంటే నీ ప్రాణం పోయేదాకా జైల్లోనే గడపాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసా? Stop this nonsense! Stop this nonsense! Stop this nonsense! Stop this nonsense! ఏంటి, మీ ఆయన్నంటే కోపం వస్తుందా? ఇష్టం వచ్చినట్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు శివ ఎగిరెగిరి పడుతున్నావు? మిడిసి పడేది నువ్వు. గంగా బావని అరెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. తనకు అన్యాయం చేస్తే నీకు అడ్డు లేకుండా పోతుంది అనుకున్నావేమో. కానీ నీ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నావని నీకు అర్థం కావడం లేదు. శివ, నేను ఏ నేరం చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే నిర్దోషిగా బయటికి వస్తాను. అప్పుడు తప్పుడు కేసులు బనాయించిన వాళ్ళ సంగతి నేను తేల్చేస్తాను. మీరు మరీ ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు. ఊళ్ళోకి నీళ్లు వదిలింది నువ్వు, అవి తాగి అవస్థలు పడింది జనం. వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. వాళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారు. విషప్రయోగం చేశావని జనాలు గొల్లుమంటుంటే ఇంకా నువ్వేం చేయలేదని ఎలా అంటావు? అందులో విషం ఉందని నువ్వెలా చెప్తావు? ల్యాబ్లో టెస్ట్ చేసావా? నువ్వు నాతో ఆర్గ్యూ చేయకు శివ. ఏదున్నా కోర్టులో తేల్చుకుందాం. కోర్టా? కోర్టు ఎక్కడుంది? వెళ్దాం. రేపో మాపో వెళ్ళాల్సిందే కదా. ఎందుకంత తొందర? నువ్వు పీడించాలని ఇలాంటి పిచ్చి పనులు చేస్తావని నాకు బాగా తెలుసు. శివ, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ లాకప్లో బంధించినంత మాత్రాన నేను తప్పు చేసిన వాణ్ణి అవను. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ అయితే ముద్దాయిగా జైల్లో ఉన్నాడు కదా. ఆ తృప్తి చాలు నాకు. బావా, నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.